రైట్, మూవింగ్ టు ద నెక్స్ట్. సో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి ప్రయత్నిద్దాం. హియర్ salaries of Rajesh and Sunil are in the ratio of 2:3. 2:3 నిష్పత్తిలో ఉన్నాయి రాజేష్ యొక్క శాలరీ అండ్ సునీల్ యొక్క శాలరీ. సో ఇఫ్ ద శాలరీ ఆఫ్ ఈచ్ వన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఇద్దరు శాలరీస్ 4,000 పెరిగాయంట. సో జనరలీ హౌ కెన్ ఐ రైట్ 2 and 3. సో ఇఫ్ ద రేషియో ఈజ్ 2:3, 2x 3x ప్లస్ 4,000 పెరిగింది, ఇక్కడ కూడా 4,000 పెరిగింది. పెరిగితే ఏమవుతుందంట, ద న్యూ రేషియో ఈజ్ 40 divided by 57. 40 divided by 57. If it is like this, what is Sunil's present salary? What is Sunil's present salary? Sunil present salary is 3x plus 4,000. ఈ వాల్యూ కనుక్కోవాలి నేను. ఈ వాల్యూ కనుక్కుంటే ఎనఫ్, రైట్? సో దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ. ఒకసారి కనుక్కునేదానికి ప్రయత్నిద్దాం. 57 2 times క్రాస్ మల్టిప్లై దీస్ టూ. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్. 57 2 times is 114. 3 times 40 is 120, right? 120x 114x. 114x at side పోతే 120x minus 114, that is 6x. So 57 into 2 times 114, 3x into 40 120. 120 నుంచి ఈ 114ని అట్ సైడ్ తీసుకుని వెళ్ళి తీసేసా. సో ఇప్పుడు వేరియబుల్ ఎక్స్ మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేశా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేసా, 40 into 3x 120x, 57 into 2 114. 114x ఈక్వల్ టు ఇట్ సైడ్ ఉంటుంది, 120x ఈక్వల్ టు అట్ సైడ్ ఉంటుంది. 120కి మైనస్ 114x చేశాను, 6x వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ 57 4 times, 57 4 times అండ్ ఇది 40 into 4 times, 40 into 4 times. ఆ 40 times మళ్ళీ ఇట్ సైడ్ తీసుకొని రావాలి. ప్లీజ్ అండర్స్టాండ్ అగైన్, ఇక్కడ జస్ట్ స్టెప్ రాస్తున్నా. 57 into 4,000 అంటే ఈ స్టెప్స్ చాలా సింపుల్గా అయిపోతాయి, ఎలానో చూడండి. అండ్ 40 into 4,000 ఇలా రావాలి. అట్ సైడ్ ఒక వాల్యూ, ఇట్ సైడ్ ఒక వాల్యూ. ఇది ఉంది, యూ వోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఆ 6x ఉంది, తర్వాత చూద్దాం. సో ఒకవేళ ఇది ఇది ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తా, ఇది ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తా. 57 times 4,000 అండ్ 40 times 4,000 చేయాలి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, వెరీ వెరీ సింపుల్ ట్రిక్, ఈజీగా వచ్చే ట్రిక్. ఏంటంటే ఇది 4,000, అది 4,000, ఇది 4,000, అది 4,000. కాబట్టి దాన్ని ఈక్వల్ టు నుంచి ఇట్ సైడ్ తీసుకుని వద్దాం, మైనస్ అయిపోతుంది. అండ్ 4,000 అనేది కామన్ తీసేద్దాం, ఇంకా ఈజీ అయిపోతుంది. 40కి 57కి డిఫరెన్స్ చేస్తే చాలు. సో దాట్ డిఫరెన్స్ ఇక్కడ రాసుకుంటే చాలు. 17 times 4,000. 17 times 4,000. So if you agree with that, please type C in the comment box, because that is very very important. ఏం చేసా, దీన్ని స్టెప్పులు రాసుకోకుండా 57 2x 40 times 3x జస్ట్ అది అట్ సైడ్ ఇట్ సైడ్ క్రిస్ క్రాస్ చేసేసి డిఫరెన్స్ రాసేసాం. అలానే మ్యాగ్నిట్యూడ్ 4,000తో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని కామన్ తీసేస్తే 4,000ని కామన్ తీస్తే జస్ట్ సబ్స్ట్రాక్షన్ 17 times చేస్తే చాలు. బట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంతవరకు ఆలోచిద్దాం. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్తారా? ఎనీబడి ఇన్ ద రూమ్, కమ్ అండ్ టైప్ యువర్ ఆన్సర్. శివరామ్ అండ్ సుష్మిత. So here the value is 1,1,333 1/3 equal to x. So if this is that, I got only x value, but I should multiply this with 3. Then only I can get the earlier one. ముందు వాల్యూ నాకు ఎలా వస్తుంది అంటే క్యాన్సల్ మల్టిప్లై చేస్తేనే. యూ ప్లీజ్ అండర్స్టాండ్ హియర్. అసలు 17 times 4,000 divided by 6 into 3 చేస్తే నాకు సునీల్ ప్రీవియస్ శాలరీ వస్తుంది. సో 3 how many times? 2 times. 2 how many times? 2,000. సో ఇది చేస్తే నాకు ప్రీవియస్ శాలరీ వస్తుంది. కానీ 17 2 times is
34,000 plus 4,000 at present salary అడిగాడు, రైట్. సో హియర్ the present salary, for the present salary I should add 4,000, it's 38,000, none of the above. So is this clear to everybody? So here very very simple. The earlier the salaries were in a ratio of 2:3, and later after increments both the salaries by 4,000 their ratio would become 40:57. ఒకవేళ 40:57 అయితే at present సునీల్ salary ఎంత అని అడిగారు. సో హియర్ దట్ ఈస్ 2 parts and 3 parts, 4,000 extra and 40 and 57. 57 2 times and 40 into 3 times, 120 and 114, difference is 6. So I got 6 parts. 6 parts difference ఎంత ఏమవుతుంది అంటే that means here cross multiply 2:3 and 40 into 40:57 అంటే ఏం జరుగుతుంది, ఇండైరెక్ట్లీ వెరీ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి ఒకసారి చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ బోత్ ఇంక్రిమెంట్, సో దిస్ అండ్ దిస్, సో 2 into 57 and 40 into 3, సో డిఫరెన్స్ ఈజ్ 6 పార్ట్స్ వచ్చేసి ఏమవుతుంది, 6 parts ఈజ్ ఈక్వల్స్ టు, సో దట్ ఈస్ 4,000 రైట్. 40 times and 57 times difference is 17 parts. 17 parts of 4,000 divided by 6 will be your x value. So 1 part value తెలిస్తే నాకు 3 parts కదా సునీల్ salary. సో 3 times చేస్తే, సో 3 times అది డివైడెడ్ బై 6 కదా చేయాల్సింది, డివైడెడ్ బై 6 ఎక్కడి నుంచి వచ్చింది, డిఫరెన్స్ ఈస్ అంటే 40 times 3 and 57 times 2 అంటే 114 and 120, డిఫరెన్స్ ఈస్ 6. ఆ 6తో 3తో మల్టిప్లై డివైడ్ చేశాను అనుకో 2 వస్తుంది, 2తో 4,000ని డివైడ్ చేస్తే 2,000 వస్తుంది. దట్ 2,000 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 17 2 times is 34, ఎక్స్ట్రా 4,000 యాడ్ చేస్తే 38 వస్తుంది. ఇఫ్ యూ వాంట్స్ టు డూ ఇట్ ఇన్ బై యూజింగ్ జస్ట్ ఇన్ యువర్ బ్రెయిన్, సో కొంత ప్రొసీజర్, ఇఫ్ నాట్ డోంట్ వర్రీ, ద ప్రొసీజర్ ఈజ్ ఆల్రెడీ దేర్. 2x plus 4,000 divided by 3x plus 4,000 equals to 40 divided by 57. Cross multiply and let's do your simplification. You will get x value and finally substitute the same in this. So 3x plus 4,000 lo substitute cheyandi, you will get your value. Don't worry about it. If it is clear, CLR in the comment box. If it is clear, CLR in the comment box. Yes, very good. Moving to the next, right? Yeah, right. So the ratio between present ages of P and Q. Now it's related to a ratio problem, ages problem. P and Q, it's 5 and 8. 5:8. After 4 years, the ratio between their ages will be 2:3. The ratio would be 2:3. After how many years? 4 years. So it's 5x plus 4 and 8x plus 4 is 2/3. This is what the comparison. And this is, the first one is, this is P and this is Q. This is P and this is Q. So how can I get it? 3 5 times 15, 2 8 times 16. 16 minus 15, 1x. So x value is 3 and 2, difference is 1. 1 times 4, that means x value is 4. So x value is 4 అనేది తొందరగా వస్తుంది. If x value is 4, what I require? The present age ఏమవుతుంది? After 4 years అయితే ఇలా అవుతుంది. At present in the sense, ఇక్కడ present age in the sense, only I require to calculate 8x value. 8x is the present age. So present age 8x kabatti 4 times 8 is 32. None of the above. So if it is clear, 36 వస్తుందా? ఎందుకు వస్తుంది 36? Yes. ప్రెసెంట్ ఏజ్ అంటే 8 parts అక్కడ పైన ఉండేదా కింద ఉండే 3 parts తీసుకోవాలా? ప్రెజెంట్ రేషియో అన్నది, ప్రెజెంట్ ఏజెస్ రేషియో అన్నది పైన ఇచ్చిందా కింద ఇచ్చిందా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు పైన ఇచ్చిందే తీసుకోవాలి కదా.
ఓకే సార్. Yes or no? Shivram, are you clear? Shivram, are you clear? Everybody clear? Sir, it is 32 plus 4, sir. అదే ఎందుకు Present age కదా సార్, పాస్ట్ ఏజ్ కదా సార్ మనం అనుకునేది ఇప్పుడు. పాస్టేజ్ కనుక్కున్నామా? పాస్టేజ్ అని పాస్ట్ రేషియో ఎక్కడుంది చూపి క్వశ్చన్లో. సార్ వాట్ ఈస్ దిస్? present age of P and Q is 5 is. సో Okay, sir. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరలీ మనం ఏమని అనుకుంటామంటే ఈ విధంగా లేదనుకోండి, దెన్ ఐ కెన్ కన్సిడర్ ఇట్. ప్రజెంట్ ఏజ్ అన్నప్పుడు ఒక ఇంక్రిమెంట్ తర్వాత చెప్పాలి కదా, దట్ షుడ్ బి. అండ్ ఆప్షన్ విల్ అట్రాక్ట్ యూ సో దట్ యూ షుడ్ డెఫినెట్లీ సెలెక్ట్ ద 36. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసి +4 చేస్తే నాకు వస్తుంది నన్ ఆఫ్ ది అబౌవ్ యాక్చువల్ ఆన్సర్. రైట్? ఆర్ యూ క్లియర్? దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. ట్రిక్కీ ఎందుకైందంటే నంబర్ ఉంది అక్కడ, తప్పు ఏదైతే చేస్తామో అది ఉంది, అదే ట్రిక్కీ. సో ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో 5:8 కాబట్టి ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 8x అనేది క్లారిటీ రావాలి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఈ లాజిక్ అంతా ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే 2, 3, 5, 8. సో వెన్ ఇట్ ఈస్ యాడెడ్, సో హౌ మచ్ ఇట్ ఈస్ యాడెడ్? 3. ఇక్కడ నో, ఇట్ ఈస్ సబ్స్ట్రాక్టెడ్. సో దీనికి యాడ్ చేసాం, దీనికి యాడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ 5 times 3, సో క్రాస్ మల్టిప్లై చేసి యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ 4 అని తెలిసిన వెంటనే దట్ ఎక్స్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ హియర్ 8x. 8 into 4 it's 32. 32 is right answer. Okay, very good. So moving to the next question. Right, so ratio between A is to B is 2:3, and the ratio between B is to C is 5:7. Then find the ratio of A is to B is to C. So this is the question. So how can we solve? Ratios cannot be added, ratios can be compared, ratios can be parallelly increased. ఆ విధంగా మాత్రమే చేయగలుగుతాం, డైరెక్ట్గా చేయలేం. ఇది ఒక్క క్వశ్చన్ ఈరోజు చేద్దాం. రైట్? సో హియర్ ఏం చేద్దామంటే, హియర్ ఇట్ ఈస్ బి, హియర్ ఇట్ ఈస్ బి. ఈ బి ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ 3 ఈ 5 ఈక్వల్ కావాలి. బట్ ఎట్ ప్రజెంట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ దట్ ఈస్ నాట్ ఈక్వల్. ఈక్వల్ చేద్దాం. 2:3ని 5తో మల్టిప్లై చేద్దాం, బికాస్ దిస్ ఈస్ 5, దిస్ 5, ఈ 5తో మల్టిప్లై చేస్తాం. అండ్ 5:7ని ఇక్కడున్న 3తో మల్టిప్లై చేద్దాం. సో రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ వాల్యూ అక్కడ వాల్యూ ఈక్వల్ కావాలి, బికాజ్ ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ విత్ బై యూజింగ్ ఓన్లీ బి. ఇక్కడ బీనే, ఇక్కడ బీనే అది. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, అండ్ దిస్ ఈజ్ సి. సో నాకు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ అవుతుంది. 5 times 2, 5 times 2 is 10, 5 times 3 it's 15, and 7 times 3 it's 21. So this is A is to B is to C. So very very simple. So if you are clear, type CLR in the comment box. If you are clear, type CLR in the comment box. Good Shiva. Shiva already answered and Shushmita already answered. Very good. Very good. Excellent. So we will meet in the evening with the new questions and try to solve all the questions. Assignments inka submit cheyaledu meeru, and profit and loss questions inka chudaledu anni. You please go through that and do your calculations from your end. And if you get any, if you struck anywhere, you please post it on a group, and group lo evaro okaru andaru respond ayyadanike chudandi. So as if you think, అప్పుడు మాత్రమే ఆ ఆలోచనలో మీకు కాన్సెప్ట్స్ అన్నీ గుర్తొస్తాయి అండ్ మీరు ఏం తప్పు చేస్తున్నారో కూడా తెలుస్తుంది. డోంట్ స్టాప్ యువర్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ని ఎక్కడా స్టాప్ చేయొద్దు. ఇఫ్ యూ లెర్న్, యూ కెన్ ఎర్న్ ఇన్ ఫ్యూచర్. ఇఫ్ యూ స్టాప్ యువర్ లెర్నింగ్, డెఫినెట్లీ యూ కెనాట్ ఎర్న్ ఇన్ ఫ్యూచర్. ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్నింగ్ ఇన్ ఫ్యూచర్, మీకు తెలుసు దెర్ ఈస్ నో ఫ్యూచర్. రైట్? ఓకే, రైట్. విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. బై బాయ్.
బాయ్ యోగిత, బాయ్ మాధవి, బాయ్ మహబూబ్ బాషా, బాయ్ రాజేష్, బాయ్ రేష్మా, బాయ్ సాదిక్, బాయ్ సుష్మిత, బాయ్ టు ఎవ్రీవన్.